ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయా? ఈ మేరకు సంకేతాలు వస్తున్నాయా? ఏపీ విషయంలో కమలనాథులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? త్వరలోనే ఏపీలో పొత్తులపై క్లారిటీ రానుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజుకోలా మారిపోతున్నాయి. సిట్టింగ్లను మార్చే పనిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీ ఉండగా, పొత్తులు తేల్చే పనిలో ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉన్నాయి. ఏపీలో ఇప్పటి వరకు బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. కానీ ఉమ్మడిగా రెండు పార్టీలు కలిసి పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా విడివిడిగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇక బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారు చేసుకుంది. కానీ టీడీపీ కలిసి వెళ్లే విషయంలో కమలనాథులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. 2014లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాయి. ఈసారి కూడా ఏపీలో మూడు పార్టీల పొత్తు దిశగా కసరత్తు జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఢిల్లీలో పావులు కదుపుతున్నారని అంటున్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో ప్రధాని మోడీకి జనసేన అధినేత లేఖ రాయడం అందులో భాగంగానే జరిగిందనే చర్చ సాగుతోంది. తాజాగా ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తుకు సంబంధించి కీలక సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ, టీడీపీకి పొత్తు సంకేతాలు పంపించినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పార్టీ పెద్దలతో పొత్తుల విషయంపై చర్చించారని అంటున్నారు. ఏపీ ఎన్నికల్లోనూ జనసేన, టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేస్తే మంచిదనే అభిప్రాయానికి బీజేపీ నేతలు వచ్చినట్లు సమాచారం. పొత్తు ఉంటే ఎన్ని సీట్లు అడగాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై హైకమాండ్ తో మాట్లాడారని ఏపీ బీజేపీ వర్గాల సమాచారం. అయితే టీడీపీ నుంచి సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే ఈ పొత్తు వ్యవహారంపై బహిరంగంగా స్పందించాలని బీజేపీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. పొత్తుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను కూడా సేకరించినట్లు సమాచారం. రాష్ట్రాల్లో పొత్తులు, రాజకీయ నిర్ణయాలు తీసుకునే విషయంలో పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వాటిపై చర్చించడం బీజేపీలో ఆనవాయితీగా వస్తోంది. దీంతో జనవరి మొదటి వారంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి ఏపీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో ఒక క్లారిటీకి రావాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా 8 ఎంపీ స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాల్సిందిగా కోరుతుండగా, టీడీపీ మాత్రం బీజేపీకి 5 ఎంపీ, 5 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చేందుకు సిద్దమనే విషయాన్ని తెలియజేసిందట. ఈ సీట్లను తీసుకునేందుకు అంగీకరిస్తే పొత్తుకు తాము సిద్దంగానే ఉన్నట్టుగా టీడీపీ వర్తమానం పంపిందట. పార్టీ కమిటీ ఇచ్చిన నివేదికపై జనవరి తొలివారంలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. సీట్ల విషయంలో తాము కోరినన్ని స్థానాలను పొత్తులో భాగంగా ఇవ్వాల్సిందే అన్న పట్టుదలతో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం.